మీరు ఇండిపెండెంట్‌గా మీరు ఒక్కలే చేసుకుంటున్నారు. అసలు ఏమైందమ్మా అసలు మీకు? పోలియో అమ్మ. చిన్నప్పుడు పోలియో వచ్చింది. జాబ్ చేసేటప్పుడు ఫ్రాక్చర్ అయింది. అంటే ఎన్ని ఇయర్స్ అప్పుడు వచ్చింది? మూడో సంవత్సరం. డొనేషన్స్ గాని ఇలా ఇస్తానన్నా గూడా తీసుకోరమ్మా అసలు? తీసుకోను. నమస్తే రాధమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అమ్మ మీ గురించి నేను వినడం అంటే చాలా కొత్త. అంటే అసలు చాలా స్పెషల్‌గా అనిపిచ్చారు. అంటే ఎప్పుడెప్పుడు రావాలి ఇంటర్వ్యూకి, ఎప్పుడెప్పుడు చెయ్యాలి అనేసి చాలా అంటే ఎక్సైట్‌మెంట్‌గా అనిపిచ్చింది. ఫైనల్‌గా అయితే వచ్చేసాను. సో, థ్యాంక్ యూ. అసలు రాధమ్మ గారు అంటే మీ అసలు ఏ ఊరు నుంచమ్మా? మాది అంటే కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓకే. అంటే ఎక్కడ అంటే అక్కడ కృష్ణా జిల్లాలోనే అంటే అంటే పుట్టిందంతా మొవ్వ అక్కడ? దగ్గర గోడపాడని. అక్కడే అక్కడ పుట్టారా? అక్కడ పుట్టలేదు, విజయవాడలో పుట్టాను. హ్మ్. అది మా నాన్నగారు ఆళ్ళూరు. ఆహా! ఓకే. ఓకే. అంటే ఫైనల్‌గా అక్కడ విజయవాడ అమ్మాయి హైదరాబాద్‌కొచ్చేసింది హైదరాబాద్ మొత్తానికి. అంటే జాబ్‌తోనే వచ్చాను ఇక్కడికి. ఓకే అమ్మా. అంటే ఏం చేశారమ్మా స్టడీ? ఆర్టీసీ నేను స్టడీస్ పాలిటెక్నిక్ చేశాను. హుహు. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను. పీజీ డిస్కంటిన్యూ. ఆ! ఓకే. కంప్యూటర్ డిప్లొమా ఒకటి చేశాను. అంటే జాబ్ చేశారమ్మా దాని తర్వాత? ఆర్టీసీ హాస్పిటల్‌లో ఫార్మసిస్ట్‌గా చేశాను. ఓకే. ఎన్ని ఇయర్స్ చేశారమ్మా? 19 ఇయర్స్ చేశాను. ఆ! ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మీకు కాళ్ళకి ఇబ్బంది అంటే హ్మ్. మీరు ఇండిపెండెంట్‌గా మీరు ఒక్కలే చేసుకుంటున్నారు. అసలు ఏమైందమ్మా అసలు మీకు? పోలియో అమ్మ. చిన్నప్పుడు పోలియో వచ్చింది. జాబ్ చేసేటప్పుడు ఫ్రాక్చర్ అయింది. అంటే ఎన్ని ఇయర్స్ అప్పుడు వచ్చింది? మూడో సంవత్సరం అప్పుడు. ఆహా! ఓకే. ఓకే. అంటే అప్పటి వరకు 3 ఇయర్స్ నుంచి మీరు బానే హ్మ్. ఉన్నారు. ఓకే. ఆ! ఓకే. 3 ఇయర్స్ వరకు బానే ఉంది. పోలియో వచ్చింది. ఓకే. హ్మ్. దాని తర్వాత అప్పుడు మరి జాబ్ ఎలా చేశారు? నడిసేదాన్ని. ఫ్రాక్చర్‌లు అయినాక మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువైంది. అంటే క్యూర్ ఉంటుంది అని అంటారు కదమ్మా! పోలియోకి అసలు క్యూర్ లేదు. ఆహా! అస్సలు ఉండదు. ఉండదు. ఓకే. అంటే కనుక్కున్నారమ్మా? లేకపోతే మెడిసిన్ గాని అట్లా ఏమైనా యూజ్ గాని చాలా ఊళ్ళు తిరిగాం. అసలు ఉండదు అసల. ఉండదు. ఓకే. చాలా ఊళ్ళు తిరిగాం. హ్మ్. అంటే చిన్నప్పటి నుంచే నేను విన్నదేంటంటే చిన్నప్పుడే మా బ్రదర్ గూడా ఉన్నారు. సో, చిన్నప్పుడే క్యూర్ చేసుకుంటే క్యూర్ చేయటానికి ఉంటదని. ఉండదు అసలు పోలియో. ఓకే. దాని పర్సెంటేజ్‌ని బట్టి ఉంటుంది. ఒక చెట్టు ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే బతకదు గదా! ఆ! సేమ్ పోలియో గూడా అంతే. ఓకే. ఓకే. చాలా ఓకే. ఊళ్ళు తిరిగాము. హ్మ్. చాలా ట్రీట్మెంట్ ఆపరేషన్‌లు గూడా అయింది. హ్మ్. ఓకే. సో, ఫైనల్‌గా అమ్మా ఇప్పుడు అంటే మీరు హైదరాబాద్ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? హైదరాబాద్ నేను 92లో వచ్చాను. 92లో వచ్చేసారా? హ్మ్. ఇంక అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. హ్మ్. అసలు మీకు ఒకళ్ళకి హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఎంతమంది? 180 మందికి. 180 మందికిచ్చాను. అంటే అనుకున్న రీతిలో 180 మంది ఇంకా సక్సెస్ అవుతూనే ఉంది. సో, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందమ్మా మీకు? అంటే నేను జాబ్ చేసేటప్పుడు గూడా కొంచెం కొంచెం చేసేదాన్ని. హ్మ్. మా పాపకి ఎడ్యుకేషనల్ అలవెన్స్ వచ్చిన ఓల్డ్ ఏజ్ హోమ్‌లో దుప్పట్లని అలా చేసేదాన్ని. ఓకే. తర్వాత నేను జాబ్ రిజైన్ చేసినాక మనకంటూ ఇన్‌కమ్ లేకుండా చేయకూడదు. హ్మ్. నేను హ్మ్. ఆన్‌లైన్ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏదోటి చెయ్యాలి హ్మ్. అనేది ఎప్పటినుంచో ఉంది. హ్మ్. దానికొక ఆర్గనైజేషన్ లాగా పెడదాము అంటే దానికి మళ్ళీ రిజిస్ట్రేషన్‌లు ఇవన్నీ ఆడిటర్‌లు ఇవన్నీ ఉంటాయంట. హ్మ్. మనం చేయగలిగిన పనే చేయాలి. పక్కనాళ్ళని అడగకుండాను. హ్మ్. ఎవరి బిజీ వాళ్ళకుంటుంది. హ్మ్. అనే దాంతో ఇంకసలు ఏం వద్దు అనుకుని నాకు నేను అనుకున్నాను. హ్మ్. తర్వాత 3 కేటగిరీలు తీసుకున్నాను. హ్మ్. చేతులు లేనాళ్ళు, కాళ్ళు లేనాళ్ళు, కళ్ళు. హ్మ్. వాళ్ళిద్దరూ కళ్ళు లేనాళ్ళు కూడా పనిచేస్తున్నారు బయట. అవును. చేతులు లేకపోతే కూడా చేస్తున్నారు. హ్మ్. కాళ్ళు లేకపోతే, డబ్బులు లేకపోతే బయటకి కూడా రాలేరు. అవునమ్మా. అలా డిసైడ్ చేసుకొని కాళ్ళు లేనాళ్ళకి ఇవ్వాలి. ముందైతే ఆడపిల్లలకే ఇవ్వాలనుకున్నాను. హ్మ్. అలా కష్టమైపోయింది. ఇద్దరూ ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు. చేసేవాళ్ళే ఉంటారు. అప్పుడు ఇది స్టార్ట్ చేసి ఇంకా ఎవరు నాకు రిక్వెస్ట్‌లొస్తే వాళ్ళది చెక్ చేసుకొని ఇస్తున్నాను. హ్మ్. అంటే ఇప్పుడు అంటే మీ సర్కిల్‌ని మీరు ఎలా పెంచుకున్నారమ్మా? అంటే ఇప్పుడు స్టార్టింగ్‌లో మీరు ఒక ఇండిపెండెంట్‌గా ఉంటూ, మీరు ఒక్కలే ఉంటూ అంటే మీ సర్కిల్‌ని ఎలా గెయిన్ చేసుకున్నారు? అంటే దేంటో సర్కిల్ అని. అంటే ఇప్పుడు హెల్ప్ చేయడంలో గాని, పలానా వ్యక్తికి ఈ అవసరం ఉంది అని. అలా ఇచ్చినప్పుడు ఆ వీడియోని ఇప్పుడు 10 మంది షేర్ చేస్తారు. హ్మ్. హ్మ్. పిల్లలకి పెడితే వాళ్ళు షేర్ చేసేవారు. హ్మ్. అవసరమైనాళ్ళు నేను హైదరాబాద్‌లో సెకండ్ సైకిల్ హైదరాబాద్ ఉప్పల్లో ఇచ్చాను. ఓకే. దాన్ని ఒక డాక్టర్ షేర్ చేస్తే స్టేటస్‌లో పెట్టింది. ఆ స్టేటస్‌లోది కూకట్పల్లిలో ఒక హాస్పిటల్ ఈఎస్ఐ దాంట్లో డాక్టర్ చూసి ఆ! వాళ్ళ దాంట్లో స్వీపర్ వాళ్ళ పాపకి బ్రెయిన్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది. హ్మ్. డెంగ్యూ జ్వరం వచ్చి. ఓకే. వాళ్ళ హస్బెండ్ లేరు. ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదంట. హ్మ్. నాకు ఆవిడ డాక్టర్ గారే ఫోన్ చేసి నాకు రిక్వెస్ట్ పంపించారు. హ్మ్.
నేను అవన్నీ వీడియోస్ అన్ని పెట్టమంటే అమ్మాయి పెట్టింది. 2 డేస్‌లో పంపించాను. ఇంకా ఆహా! డాక్టర్ కూడా ఓకే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. ఫోన్ చేసి మాట్లాడారు. హ్మ్. అలాగా షేర్ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు. ఇప్పుడు ఈ ఒకళ్ళ వీడియో ద్వారా. బయటికెళ్ళటం వల్ల ఇంకొకళ్ళు. హ్మ్. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక 4 మంత్స్ గ్యాప్ వచ్చింది నాకు కరోనా వచ్చి. ఓకే. ఆ తర్వాత నుంచి ఏలూరు దగ్గర స్టార్ట్ చేశాను. అక్కడ ఒక సోషల్ వర్కర్ ఉన్నాడు శ్రీను అని. ఆహా! ఓకే. తను ఇంకా చుట్టుపక్కల అందరికీ ప్రతి ఊళ్ళో సోషల్ వర్కర్‌లకి చెప్పట్టు పెట్టి, హ్మ్. ఆ ఊళ్ళో ఉండే రిక్వెస్ట్‌లని పంపించేవారు. ఓకే. ఓకే. దాన్ని చెక్ చేసుకొని నేను తర్వాత ఎవరికి అవసరం ఉంది అని దాంతో ఇచ్చివ్వటం మొదలుపెట్టాను. హ్మ్. అంటే మీకు వీళ్ళకి అంటే కొంతమంది అవసరమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవసరం లేని వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు కదమ్మా! సో, అలా ఎలా తెలుసుకోగలుగుతారు? అంటే కొంతమంది వీడియోస్ ఇలా పెడతారు. ఇస్తున్నారు అనగానే అవును. అవసరం లేని వాళ్ళు గూడా అంటే మీ ఉద్దేశ్యం ఏంటంటే ఎక్కువ ఎంతమంది అంటే ఉన్న నీడ్ ఎవరికి పర్సెంటేజ్‌లో అవసరం ఉందనేది. బాగా ఎక్కువ నీడ్ అవును. ఎవరికుందని వాళ్ళకిస్తూ ఉంటారు. అవును. సో, కొంతమంది అవసరం లేకపోయినా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్‌లో ఉన్నా అవును. గూడా వాళ్ళు గూడా కావాలన్నట్టు వస్తూ అలా ఉంటారు కూడా కదా! వచ్చేవి. వాళ్ళ హ్మ్. ఇల్లు అవన్నీ వాళ్ళు పెట్టిన వీడియోలో తెలుస్తూ ఉంటుంది. ఆహా! ఓకే. ఆహ్, ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఇల్లు మొత్తం అంతా వీడియో అడుగుతా నేను. ఆహా! మీరు ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ చెక్ మొత్తం చేస్తారు. అడుగుతాను. హ్మ్. అడిగిన తర్వాత అట్లా రిక్వెస్ట్‌లొచ్చినియి. ఒక అమ్మాయి గురించి కొంచెం నడుస్తుంది. హ్మ్. తర్వాత నడవలేకపోతే సైకిల్ అవసరం గదా! మా ఊళ్ళో ఈ అమ్మాయి ఒక్కటే ఉంది. ఆ అమ్మాయికిమ్మని అడిగారు. హ్మ్. అలా ఎలా ఇస్తాను? మీ ఊళ్ళో ఒక్కళ్ళే ఉంటే ఊరికి ఇవ్వాలని ఏమీ లేదు. లేదు. హ్మ్. అలా ఒకళ్ళకి పిల్లలు లేరు. హ్మ్. వాళ్ళకి తర్వాత అవసరం అవుతుందేమో ఇమ్మని వాళ్ళ ఊర్లో వాళ్ళ రిక్వెస్ట్. ఇలాంటియి చాలా వచ్చినియి. హ్మ్. అట్లాంటప్పుడు మొహమాట పడకుండా నేను నో అని నో అని చెప్పేస్తాను. చెప్పేస్తారు. ఓకే. చెప్పేస్తాను. హ్మ్. అక్కడ ఇచ్చేస్తే అవసరమైన వాళ్ళకి నేను ఇవ్వలేదు. ఇవ్వలేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఒక అవసరం లేని వాళ్ళకి ఇవ్వడం కన్నా, ఇంకా ఇక్కడ అవసరమైన వాళ్ళు మిస్ అయిపోతారు. ఉంటారు. అవును. అలా కింద పాకే రిక్వెస్ట్‌లొస్తాయి. హ్మ్. వాళ్ళంతట వాళ్ళు చైర్‌లో కూర్చునే వీడియో అడుగుతాను. ఆ! ఆ వీడియో వచ్చిన తర్వాత నాకు చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళకిస్తాను. ఓకే. ఓకే. అలా ప్రతి ఒక్కటి మళ్ళీ దాంట్లో ఎవరిని ఏలు పెట్టనివ్వను. ఆహా! ఓకే. అంటే ఎవరిని వేలు పెట్టనివ్వకుండా మీరే ఎవరిని పెట్టనివ్వను. నేనే చెక్ చేసుకుంటాను. ఆర్డర్ ఇచ్చుకుంటాను. అది ప్రాసెస్ చేసుకొని పంపిస్తాను. ఓకే. అక్కడ కూడా నాకు నా ఫ్లెక్సీ ఒకటి పెట్టేసి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే అదే ఊళ్ళో వాళ్ళని పిలిసి నాకు వీడియో కాల్‌లో ఇస్తారు. హ్మ్. అక్కడ నేను కూడా మాట్లాడతాను వాళ్ళతో. సైకిల్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడతాను. అంటే ఇంత ధైర్యంగా అమ్మా అంటే ఎవరైనా ఇప్పుడు ఈ ఈ కాలంలో ఒకళ్ళ సపోర్ట్ లేనిదే అన్నీ బావుండి ఎవరొకరు సపోర్ట్ లేనిదే ఎవరు ముందుకెళ్ళట్లేదు. ఈ బిజీ బిజీ లైఫ్‌లో. కానీ ఇంత ధైర్యంగా మీరు ఒక్కరే ఉంటూ ఇంత చెయ్యాలి. ఇంకా ఈ తాపత్రయం ఇంకెవరికైనా అవసరం పడితే నేను ఇవ్వగలగాలి, నేను ఇవ్వాలి రెడీగా అనుకుంటున్నారు. అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? అంటే నేను చేస్తున్నాను అనుకుంటే నాకు ధైర్యం ఉండకపోవచ్చు. హ్మ్. పైన యూనివర్సల్ ఉంది. లేతే ఒక బాబా, అమ్మవారు హ్మ్. వాళ్ళు నాలో ఉండి నన్ను ఇన్‌స్ట్రుమెంట్‌గా చేసుకొని నాతో చేయిస్తున్నారు. ఇది ఓకే. నేను చేసేది కాదు. నేను చేస్తున్నాను అంటే అది నా అహంకారం అవుతుంది. హ్మ్. నేను చేయటం లేదు. హ్మ్. నేను ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే వాళ్ళ చేతుల్లో. హ్మ్. ఇంత పని చేస్తాను. ఇలా కూడా నేను అనుకోలేదు. హ్మ్. ఇన్ని సంవత్సరాలు నేను చేయగలుగుతాను చేయగలుగుతానని. అనేసి హ్మ్. అనుకోలేదు. మొత్తం దీంట్లో భారం మొత్తం వేసేసారు. పిల్లలందరి సపోర్టు ఉంది. నా గ్రూప్‌లో ఉండే పిల్లలందరి సపోర్టు ఉంది. హ్మ్. హ్మ్. అంటే సపోర్ట్ అంటే మళ్ళీ డొనేషన్‌లు అనుకుంటారేమో కాదు. కాదు. ఆ! ఓకే. వాళ్ళు బయటికెళ్ళకుండా నా దగ్గరే తీసుకోవాలి. ఏ హ్మ్. చిన్న వస్తువు తీసుకున్నా. ఆహా! ఓకే. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చేస్తాను. ఇప్పుడు హ్మ్. మళ్ళీ ఇది బిజినెస్ డల్‌గా ఉందనేసి గిఫ్టులు అనేది అది కూడా చేస్తున్నాను. ఆహా! ఓకే. అలాగా ఏది అవసరం ఉంటే అది నా దగ్గర ఆర్డర్ ఇవ్వటం నాకు. హ్మ్. దాని వల్లనే నేను అంటే ముందుకెళ్ళగలుగుతున్నాను. మీరేది ఫ్రీగా తీసుకోరు. డొనేషన్ రూపంలో ఏం తీసుకోను. తీసుకోరు. హ్మ్. మీరంటూ ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి అంటే బిజినెస్ అంటే లైక్ ఏ విధంగా వస్తుందమ్మా? శారీసు, గిఫ్టులు, హ్మ్. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ హ్మ్. ఇలా డ్రెస్‌లు అన్నీ చేస్తాను. ఓకే. ఏది అవకాశం ఉంటే అది చేస్తాను. ఇంకా అప్పడాలు, వడియాలు చేస్తున్నాను ఈ మధ్య. ఆహా! ఓకే. ఏది చేయగలిగితే అది చేస్తా. ఓకే. ప్రెస్టేజ్ నాకు లేదు. హ్మ్. నాకు రూపాయి లైక్ ఏంటంటే స్మార్ట్ వర్క్ ఫోన్‌లోనే. ఫోన్‌లోనే చేయగలుగుతున్నాను కాబట్టి. హ్మ్. మనీ కావాలి. హ్మ్. దానికి అవును. నేను కష్టపడిన రూపాయితోనే నేను చెయ్యాలి. చేయాలి. ఓకే. నాతో ఎంతవరకు చేయించాలని యూనివర్సల్ అనుకుంటే అంతది నాతో చేయించుతారు. హ్మ్. మనం ఇప్పుడు నేనే తినాలి. నాకొచ్చే డబ్బులు నాకు కావాలి. నేనే తినాలి, ఎంజాయ్ చేయాలని నాకుంటే ఇంత ఇదిగా నేను చేయగలిగేదాన్ని కాదు. కాదు. అవును. ఇంత నిజమే. ఇన్ని రోజులు బిజినెస్ చేయగలిగేదాన్ని కాదు. అవును. నాది కాదు కాబట్టే నేను ఇంకొకళ్ళకి అందించాలి అవసరం ఉంది కాబట్టే నాతో చేయిస్తున్నారు. హ్మ్. నిజమే. అంటే మీ ద్వారాగా సాయం పొందిన వాళ్ళు నిజంగానే చాలా మంది. అంటే ఏ ఊర్లకి పంపించారమ్మా ఇప్పటి వరకు? కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, నూజివీడు జిల్లా, హ్మ్. ఖమ్మము, హ్మ్. కాకినాడ, హ్మ్. హైదరాబాదు, ఆ! ఓకే.
మొత్తం ఏపీ తెలంగాణ చాలా రెండు కవర్ చేశారు. చాలా ఇంకా ఉన్నాయి కానీ నాకు అంత గుర్తులేదమ్మా. ఓకే. అంటే మీకు హెల్ప్ చేస్తారమ్మా? ఇప్పుడు పిల్లలు వీళ్ళందరూ ఇప్పుడు ఎలా అయితే సోషల్ వర్కర్ ఉన్నా, అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కళ్ళు అందరితోనూ చేస్తున్నారు. నేను పెట్టుకోలేదమ్మా. అతని దగ్గరకు ఇప్పుడు అందరితోనూ పెట్టుకుని అలా అన్నీ వచ్చి చేయలేకపోవచ్చు. హ్మ్. హ్మ్. 10 మంది కన్నా ఇప్పుడు ఆ అబ్బాయికి పంపిస్తారు రిక్వెస్ట్లు. హ్మ్. పంపించిన తర్వాత అతను నాకు పంపిస్తాడు. హ్మ్. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లు చేసి ఇయ్యున్నాయి అని వాళ్ళందరితో ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అవునవును. డిస్కషన్ ఎక్కువ కంఫర్ట్గా ఎక్కువ. ఉండదు, టైం వేస్ట్ ఉంటుంది. ఆ! మనకున్న టైంని ఉపయోగించుకోవాలి కానీ అనవసరం మాటలతో చేయకూడదు కదా, వేస్ట్ అవునవును. చేసుకోకూడదు. కరెక్టే. కరెక్టే. సో, అందుకే ఇంకా ఒక్కళ్ళని పెట్టేసుకొని తను వాళ్ళు చేస్తాడు, ఇంట్రెస్ట్‌గా చేస్తాడు. ఆ! లెప్రసీ వాళ్ళకి కూడా ఇచ్చాము. ఆహా! ఓకే. లెప్రసీ వాళ్ళకి అక్కడ 30 ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళకి ఒక నెలకు సరిపడా సరుకులు పంపించాను. ఆహా! ఓకే. ఆహ్, అసలు నిజంగానే నమ్మలేకపోతున్నానమ్మా. అంటే అదే స్మార్ట్ వర్క్ అంటే మనం ఫోన్‌లలో ఇవి చూసాం గానీ, అసలు మీరు అంటూ వెళ్లారు ఎక్కడికిని. అలాని ఎవ్వరు అంటే మన దగ్గరికి మీ దగ్గరికి రానివ్వరు. నేనసలు రానివ్వను. రానివ్వరు. ముఖ్యంగా అది. నన్ను చూడాలి అని చాలా మంది అడుగుతున్నారు. హ్మ్. నేనే రానివ్వను. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇంతమందికి హెల్ప్ చేశారు కదా! వాళ్ళు అడుగుతూ ఉంటారా? లైక్ ఏమైనా ఈవెంట్స్ గాని, లేదంటే మేమేమైనా కండక్ట్ చేసుకుంటున్నాం రండమ్మా అని ఇన్వైట్ అలా చేస్తుంటారా? ఏం ఉండదమ్మా అసల. హ్మ్. హ్మ్. వాళ్ళకే బాగా లేనాళ్ళు. ఇప్పుడు మనం ఇచ్చినాళ్ళందరూ అస్సలు లేనాళ్ళు. హ్మ్. హ్మ్. ఇంకా దానికి అట్ట ఈవెంట్స్ అట్ట అలా చేయరు. ఇంకా మరి తర్వాత ఉండదు. మిమ్మల్ని కలవడానికి గూడా ఆళ్ళు కాదు. ఇప్పుడు నాకు సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయిన తర్వాత బయట నుంచి చూసినాళ్ళు ఒక్కసారి కలవచ్చా? ఒక్కసారి చూడాలి హ్మ్. అనేవాళ్ళు చాలా మందున్నారు. ఓకే. కానీ వాళ్ళకి గూడా మీరు అలో చేయరు. మొత్తానికి అసలు రానివ్వరు. అంటే వేరే ఉద్దేశంతో అని కాదు. హ్మ్. వద్దు అనుకుని అంతే. అదే. అదే హ్మ్. మీకు ఇంట్రెస్ట్ లేదు అనని. హ్మ్. ఎక్కువ ఎందుకు కలవడం అని. అంటే మీ వర్క్ అయితే వాళ్ళకి వరకు వెళ్తుంది. అంతే మీ సేవ వర్కే అవును. వెళ్తుందమ్మా. పనైతే అవుతుంది. ఎంతవరకు యూనివర్సల్ నాతో చేయించితే అంతవరకు చేస్తూనే ఉంటాను. అమ్మ మీరిప్పుడు యూనివర్సల్ అని అన్నారు గాబట్టి, మీరు ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. అసలు వాట్ ఈజ్ యూనివర్సల్ అని అడిగితే ఏం చెప్తారమ్మా? యూనివర్సల్ అంటే భగవంతుడు ఎక్కడుంటాడమ్మా? ప్రతి అణువులో ఉంటాడు. హ్మ్. ప్రతి అణువు ఎక్కడుంది? విశ్వం అంతా వ్యాపించి ఉంది. విశ్వం అంటే ఏంటి? ప్రపంచం. ప్రపంచం. భగవంతుడే విశ్వం అమ్మ. హ్మ్. అక్కడ వేరే ఏం లేదు. అది తెలియక మనం ఈ యూనివర్సల్ అంటే ఏంటి? ఇప్పుడు అందరూ బాగా నమ్ముతున్నారు అవును. యూనివర్సల్‌ని. హ్మ్. 100 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను యూనివర్సల్స్ ఆ సబ్జెక్ట్ బాగా ఉండేది. హ్మ్. ఈ ఫోన్ కనిపెట్టినాళ్ళు, ఏరోప్లేన్ వీళ్ళందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ నమ్మి అయి చేసినాళ్ళే. హ్మ్. కానీ మనం సైంటిస్టులు వాళ్ళు అలా కనుక్కున్నారని జనరల్‌గా అనుకుంటాం. హ్మ్. కాదు. నేను కొన్ని బుక్స్ చదివాను. నేను వాయిస్ రికార్డ్ చేసి కూడా పెట్టాను నిన్న దాంట్లో. హ్మ్. మ్యాజిక్ అని ఇలాంటివన్నీ బుక్స్. హ్మ్. దాంట్లో నేను తెలుసుకున్నాను. హ్మ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అది తెలుసుకుని దాన్ని ఫాలో అయ్యే ఇవన్నీ కనిపెట్టారు. హ్మ్. దాన్ని మనం తెలుసుకుంటే పూర్తిగా సాధన చేస్తే ఎవ్వరైనా చెయ్యొచ్చు. ఓకే. అంటే మీ దాంట్లోని మీరు ఎలా ఎళ్లారమ్మా అసలు? అంటే లైక్ ఈ అంటే సాధన నాకు ఒక చేయాలి. అమ్మాయి ద్వారా వచ్చింది. ఆ అమ్మాయి నా గ్రూప్‌లో జాయిన్ అయ్యి, ఇలా మీరేంటి మీ గురించి విన్నాను, వీడియో చూసాను అనంటే, హ్మ్. ఇంకా చెయ్యాలి బిజినెస్. నాకిలా మనీ కావాలి. నాకు చాలా రిక్వెస్ట్‌లు వస్తున్నాయి అంటే, ఇలా చేయండి ఆంటీ అంది. హ్మ్. అలా తను చెప్పేసి ఇంకా తర్వాత తన టచ్ లేదు నాకు. హ్మ్. అప్పటినుంచి నేను చేసుకుంటున్నాను. నాకు నేనే చేసుకుంటున్నాను. హ్మ్. చాలా బావుంది నాకు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరికో ట్రీట్మెంట్ కోసం అని అడిగి నేను ఒక వ్యక్తితో మాట్లాడితే హ్మ్. ఆయన మళ్ళీ చెప్పారు. మీరు చాలా సాధనలో ఉన్నారు. హ్మ్. అర్థమవుతాంది. ఇంకా కొంచెం దాన్ని పాలిష్ చేసుకుంటే బావుంటుంది అనేసి ఆయన కొన్ని టిప్స్ చెప్పారు. ఓకే. అప్పుడు నేను నా అంతట నేను అప్పుడు ముందుకెళ్ళి నేను తెలుసుకుంటూ నేను సాధన మొదలుపెట్టాను. హ్మ్. ఇప్పుడు అంటే తెలుసుకున్నాం. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంటుంది. ఉంటుంది. అవును. కానీ నేను నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడతాను. హ్మ్. ఆ సాధనలో ఉంటాను. హ్మ్. దాన్ని మనం సిన్సియర్‌గా మనసు నిలకడగా పెట్టుకొని చెయ్యాలి అనే ఆరాటం, తపనతో చేస్తే మనం ముందుకెళ్తాం. హ్మ్. అంటే అసలు మీకింత ధైర్యం గాని, లైక్ ఈ మాటలు గాని మీరెక్కడికి వెళ్లరు. ఎక్కడికి వెళ్ళను. ఏవి హ్మ్. చూడను. ఏది మా ఇంట్లో చూడరు. టీవీ కూడా లేదు. అవును. నేను నిజమే. టీవీ నేనొచ్చిన దగ్గర చూడను. చూసా అసలు నేను టీవీ టీవీ లేదు. చూడను.
చూస్తాను, ఫేస్బుక్కి వెళ్తాను. ఫేస్బుక్కి వెళ్ళి నాకు కావాల్సిన పాయింట్ దొరికింది చూస్తాను, ఇంకా మిగతాయి చూడను అసలు. వేరే వేరే అసలు చూడను అసలు నేను. నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. ఓన్లీ వర్క్ వచ్చేసరికి ఫోన్ చూస్తారు. ఫోన్లో పని చేసుకోవటమే, చూడటమే అదే, లేదు. అదే పని పోస్టింగ్లు చేసుకోవటం ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను. అసలు ఎలా టైం పాస్ అవుతుందమ్మా ఇప్పుడు నార్మల్ టైం ఉంటే కదప్ప టైం పాస్ అవ్వకపోవటానికి. టైం ఉండదు. నాకు 15 గంటలు పని చేస్తాను నేను. 15 గంటలు ఇంతకు ముందు నైట్ 1 వరకు కూడా చేసేదాన్ని. కళ్ళు కొంచెం నొప్పి వస్తున్నాయి, అందుకనేసి ఇంకా నేను కొంత టైం పెట్టుకుని సాధన చెయ్యాలి అనుకునేటప్పుడు మనం కొంత టైం వరకు 9కి నేను క్లోజ్ చేస్తాను ఫోను. తర్వాత వచ్చిన కాల్స్ అటెండ్ అవుతాను, తీయకుండా అలా రేపు చూద్దాము తర్వాత ఆన్సర్ ఇద్దాం అనేది నేను ఉండను. పిల్లలందరూ దానికి కూడా ఇంప్రెస్ అవుతారు. 2 డేస్ కూడా ఆన్సర్ ఇవ్వరా అంటే మీరు ఇమీడియట్ గా ఆన్సర్ ఇస్తారు అనేసి కూడా అంటారు. రాత్రి 1 గంటకు చేసినా నేను ఆన్సర్ ఇచ్చేసి పడుకుంటాను. ఆ తర్వాత నేను నామం చేసుకుంటూ నేను పడుకుంటాను. ఇంకా నిద్ర పట్టకపోయినా అలాగే ఉంటాను. అంతే తప్పితే వర్క్ ఫోన్ చేయను, గేమ్స్ ఆడుకుంటాను అలా నిద్ర పట్టకపోతే. అంటే అమ్మా ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న సొసైటీ కానీ ఇప్పుడున్న దాంట్లో కానీ చాలా మంది అంటే ఇంట్లో అస్సలు ఉండట్లేదు, బయటికనో లేదంటే ఎక్కడికైనా ట్రిప్స్ కనో ఇలా తిరుగుతూ ఉండడం వర్క్ అంటే ఇంట్లో ఎవరు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో అలాంటిది మీరు ఒక్కరే అంటే ఈ ఇంట్లో ఒక్కరే ఉంటున్నారంటే బోర్ అసలు ఏమనిపించదా? ఎవరు మాట్లాడాలి కానీ అస్సలు నాకు ఇష్టం ఉండదు. ఒకరితో మాట్లాడిన కానించి ఒక మాట అంటే తక్కువ, 2 మాటలు చాలు, 3వ మాట అంటే పక్క మనిషి గురించే మాట్లాడుకుంటాం. జనరల్గా వచ్చి అది నెగిటివ్కి వెళ్తుంది. అంత అవసరం లేదు కదా, నాకు అంత ఇష్టం లేదు. తెలుసుకున్న కానించి, అంతకుముందు నేను మాట్లాడేదానేమో నార్మల్ గా, తెలుసుకున్న కానించి నేను అసలు ఎవరితో ఫోన్లో కూడా బిజినెస్ ఏమన్నా ఆర్డర్ ఉంటే దాని గురించి, లేదంటే ఇప్పుడు యూనివర్సల్ గురించి ఎవరన్నా డౌట్లు అడిగినా దానికి నేను చెప్పగలిగింది అంతవరకు తప్పితే వేరే తక్కువ. అసలు నేనే నమ్మలేకపోతున్నానమ్మా. అదే ఫోన్ ప్రపంచం అంటే అది వేరుంటది. అసలు బయటికి రాకుండా, మన ఇంటికి ఎవరు రాకుండా, మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి అని అంటే అక్కడే ఉండి మీరే వండుకొని మీరే చేసుకొని అని అంటే అది చాలా ఆశ్చర్యం. అసలు మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందమ్మా పొద్దున లేచినప్పటి నుంచి? మార్నింగ్ 4:30 3:45కి లెగుస్తాను. బ్రహ్మ ముహూర్తం లెగిస్తే అప్పుడు యూనివర్సల్తో 2 మాటలు మాట్లాడుకుంటాను, మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ 5:30కి లేచి స్నానం అయిపోతుంది, ఇక్కడే దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టుకుని ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను, తర్వాత ధ్యానం చేసుకుంటాను. 9 మినిట్సే చేస్తాను చాలు. ఆ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యాలి, ఎనర్జీ పాస్ అవటానికి బాడీ అంతా. అలా ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మా అమ్మాయి వస్తుంది, మా ఇంట్లో చేసే అమ్మాయి, తను నిమ్మకాయ నీళ్ళు ఇస్తుంది, తాగేస్తాను. ఆ తర్వాత నుంచి ఫోన్ పట్టుకుని మొదలు పెట్టుకుంటాను పని. ఇంకా ఏదన్నా ఉంటే కొన్ని రాసుకునేవి రాసుకుంటాను. అక్కడి నుంచి మొదలు పెట్టానంటే ఇంతే, ఇంకా రాత్రి వరకు 9 వరకు. అంటే 9 వరకు అంటే మీరు మధ్యాహ్నం వంట భోజనం అసలు తినను నేను, చాలా తక్కువ. మరి ఫ్రూట్స్, స్ప్రౌట్స్ అంటే డైట్ ఫాలో అవుతున్నారా? డైట్ అంటే మీరు డైట్ ఫాలో అంటే అసలు రైసే తినరమ్మా అసలు? ఎందుకమ్మా రైస్ ఎందుకు తినరు? అంటే ఇప్పుడు వద్దనుకుని తినలేదు, వెయిట్ పెరిగాను, అప్పుడు చాలా కష్టం అయిపోయింది. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళటం కూడా కష్టం అయిపోయింది వాకర్తో కూడాను. కూర్చుని చైర్లో కూర్చుని పైకి లేగవటం కూడా లేగవలేకపోయేదాన్ని. అప్పుడు డైట్ అంటే మామూలుగా వారానికి ఒక రోజు ఫాస్టింగ్ ఉంటాను, ఫుల్ ఫాస్టింగ్. ఎన్ని చేసినా కూడా తగ్గలేదు. ఇంకా అప్పుడు వేరే డైట్ ఒకటి చూసుకుని అది మొదలు పెట్టిన కాడి నుంచి తగ్గిపోయాను. 88 నుంచి 2022లో స్టార్ట్ చేశాను, ఇప్పుడు 62.5కి వచ్చేసాను. మొత్తం కంప్లీట్లీ రైస్. నాకు నేను ఇక్కడ కూర్చుని నేను అలా చేసుకుంటూ నేను తగ్గాను. అంటే చాలా మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. లైక్ ఎలా అంటే చాలా మంది డైట్స్ అంటే ఇవి తినేయాలి అవి తినేయాలి, ఎక్సర్సైజ్ జిమ్లు చేసేయాలి, రైస్ అంటే ఇలా కూడా అవసరం లేదు. మీరు ఇప్పుడే చెప్పారు, నేను కూర్చొని నాకంతా నేను లిమిట్ పెట్టుకొని నేను ఇదే తినాలి, ఇవే తాగాలి, ఇవి అవాయిడ్ చేయాలని మీరే అనుకున్నారు. ఇప్పుడు తినాలన్న ఇంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు, రైస్ మీద అంత ఉండదు నాకు. అంటే కంప్లీట్లీ అవాయిడ్ చేశారు కాబట్టి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్. రైస్ అంటే ఇష్టం ఉండదు, మామూలుగా తింటాను. కర్రీస్ ఎవరి కోసం చేసినా, ఎవరన్నా వచ్చినా వండినా తింటాను. అంటే మనకి ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా, అంటే ఎవరిని మీరు వెళ్ళరు, ఎవరి దగ్గరికి వాళ్ళు ఎవరు రారు? అంటే ఎవరంటే అంటే బయట ఎదురింటి వాళ్ళు కానీ అసలు ఎక్కువ ఇక్కడ తక్కువ. అసలు మామూలుగా ఇక్కడ వచ్చి అడగకుండా రారు,
కానీ ఇప్పుడు నేను అసలు తక్కువ కదా, నేను ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను అడగకుండా, అసలు ఎవరితో నేను మాట్లాడను కాబట్టి నాకు పరిచయం లేదు అసలు ఎవరు, ఓకే. పరిచయం లేదు, అంతదిగా ఎవరు రారు అసలు. అంటే అసలు ఇప్పుడు రాధ గారు అంటే ఏంటి? అంటే రాధ గారు అంటే మీ స్వభావం ఎలా ఉంటుంది ఎక్కువగా? అంటే ఇంట్రోవర్టా? లేకపోతే కోపమా? లేకపోతే అంతేం నాకు ఉండదు తెలియదు కదా, సైలెంట్? ఎవరన్నా చెప్పాలి. ఎవరు చెప్పడం కాదు. మీకు తెలుస్తది కదమ్మా! మీరేమన్నారు? నాకు ఏదైనా ఎక్కువ నేను ఎవరితో మాట్లాడను. ఫస్ట్ నుంచి అంతేనమ్మా? ఫస్ట్ నుంచి కాదు, ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు మా కొలీగ్స్ ఉంటారు, ఆ! చాలా బాగా చూసేవారు నన్ను, చాలా సపోర్ట్గా ఉండేవారు, చాలా బాగా చూసేవారు. హ్మ్. అప్పుడు సోది చెప్పుకుంటాం కదా. హ్మ్. ఆ, అది అని ఇదని మాట్లాడుకుంటారు. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి బాగా చేంజ్ వచ్చింది, నాకు తెలుస్తుంది, అవతరాలకు కూడా తెలుస్తుంది. 1 ఇయర్ నుంచి ఇంకా అవతరాలకు కూడా బాగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్‌గా కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా? అంటే చాలా చేయాలనుంది, కానీ చేయటం అనేది ఇప్పుడు మీరు చేయటం మీ చేతుల్లో ఉంటుంది. హ్మ్. ఇప్పుడు నేను చేయాలనుకుంటే నాకు ఎవరన్నా చేయి సపోర్ట్ ఉంటే నాలాంటి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లే అనేది తక్కువ. బిజీ లైఫ్లో ఎవరు తీసుకెళ్లేదని కూడా అనకూడదు. హ్మ్. అలా చేయి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చేయాలని ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళకే హెల్ప్ చేయాలని కాకుండా ఇంకా ఫర్దర్‌గా ఇంకేం చేద్దామని అంటే నేను అనుకున్నది మొదలుపెట్టాను. భర్త చనిపోయిన వాళ్ళు కాకుండా వదిలిపెట్టిన వాళ్ళకి చెయ్యాలి, కుట్టు మిషన్లు అట్లా నేర్పించి అనుకున్నాను, కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఓకే. ఓకే. వాళ్ళు ముందుకు రావట్లేదు. హ్మ్. అంటే వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు అన్ని రోజులు వాళ్ళ పని చేసుకుని దాని మీద ఆధారపడుతున్నారు, జీవిస్తారు. అవును. ఆ మిషన్ నేర్చుకున్న రోజులు మళ్ళీ నేర్చుకున్నాక వాళ్ళకి ఆర్డర్స్ రావాలి. ఇన్ని రోజులు డబ్బులు ఇబ్బంది అవుతుంది కదా. అవును. నేర్చుకున్నంత వరకు ఇబ్బందవుతుంది. ఇబ్బంది అవుతుంది. అన్ని నేర్చుకున్న రోజులు నేను పోషించలేను కదా. అవును. కరెక్టే. అది కూడా కష్టమైపోయింది. హ్మ్. తర్వాత లెప్రసీ వాళ్ళకి చేయాలనుకున్నాను, చేశాను. హ్మ్. మళ్ళీ వాళ్ళు మొన్న అడిగారు, అమ్మ 2 నెలలు మాకు కొంచెం సాయం చెయ్యమ్మా, హ్మ్. బయటికి రావడానికి కష్టంగా ఉంది, మంటలు ఉంటున్నాయి అనేసి. హ్మ్. వాళ్ళకి నెక్స్ట్ 2 మంత్స్ వాళ్ళకి చేద్దాం అనుకుంటున్నాను. ఆహా! ఓకే. అంటే ఇప్పటి వరకు అంటే ఈ బిజినెస్ మీద ఎక్కువ ఎలా వస్తదమ్మా లాభం? అంటే అంతమందికి మీరు పంచడానికి గూడా ఈ బిజినెస్ 8 మీద ఇయర్స్ ఎక్కువ నుంచి చేశాను. దాంట్లో రూపాయి నేను వాడుకోను. హ్మ్. మా నాన్నగారు ఇచ్చిన దాంతో నేను వాడుకుంటాను. ఆహా! ఓకే. ఎవరొస్తే వాళ్ళే వాడతారు. హ్మ్. నేను డబ్బులు తీయాలి, రూపాయినట నాతో తీయించడం అట్టా ఉండదు అసలు నాకు. ఓకే. అస్సలు ఉండదు మా ఇంట్లో. హ్మ్. మా నాన్నగారు ఎంత ఇస్తే దాంట్లో నేను వాడుకుంటూ ఉంటాను. హ్మ్. మరి నాకు ఈ డబ్బులు 8 సంవత్సరాల నుంచి నేను మంచిగా బాగా చేశాను. హ్మ్. చాలా బాగా చేస్తానంటారు అందరూ, పిల్లలందరూ అంటారు, ఓకే. హ్మ్. ఆంటీ బాగా చేస్తారు మీరు బిజినెస్ అని. హ్మ్. మరి అలా దాచుకుని అలా చేసినవి. ఓకే. ఇప్పుడు నేను వాడేసుకుంటే ఏమి డబ్బులు ఉండవు కదా. అవును. ఉండవు. అలా పిల్లలు, ప్రపంచంలో పిల్లలు చాలా మంది కనెక్ట్ అయ్యారు నాకు. హ్మ్. నేను స్టోరీస్ పెట్టి ఇలా సైకిల్స్ ఇచ్చినవి కానీ హ్మ్. వాటికి చూసి అలాగా నాకు సపోర్ట్ చేయాలి, డొనేషన్లు ఇస్తామని చాలా మంది అడుగుతున్నారు. అవును. ఎందుకంటే అమ్మా, ఇప్పుడు చాలా మంది ఒకళ్ళు చేస్తున్నారని తెలియగానే వెంటనే డొనేషన్ ఇవ్వడానికి గాని, ఎంతో కొంత ఎక్కువ బయట మొత్తంలో కాకపోయినా నమ్మకాలు ఉండట్లేదు, మీరైతే మంచిగా చేస్తున్నారా అంటే అనేసి, ఆ! అలా తీసుకోవట్లేదు అనేసి నా దగ్గరే కొనుక్కోవటం. హ్మ్. మంచిగా అంటే ఇప్పుడు చేసా. మీకెవరైనా ఇలా డొనేషన్స్ గాని ఇలా ఇస్తానన్నా గూడా తీసుకోరమ్మా అసలు? తీసుకోను. ఎందుకమ్మా? అంటే వేరే నాకు వాళ్ళ ఇష్టం సహాయం లేదు, చేయడానికే నాకు కదా ఇష్టం ఇచ్చేది. లేదు. ఇప్పుడు వరకు నేను చేసుకొచ్చాను. ఓకే. ఇప్పుడు ఎందుకు నేను దాంట్లో మళ్ళీ ఇంకొకళ్ళ ఏలు పెట్టించి, ఇప్పుడు హ్మ్. అయితే ఇంకా ఎన్ని ఇచ్చుంటారో అనే ఆలోచన ఎందుకు, మనం బయట చూస్తున్నాం కదా. అవునవును. కరెక్టే. ఇంత ఎంత ఇచ్చి ఇస్తే ఇంత ఎంత ఇచ్చావా? ఇస్తే వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు, ఎంత దాచుకుని ఉంటారు అన్న అదే కొంచెం ఉంటున్నాం కదా. ఇంచి మొత్తం నేనే చేశానని అనే ఆ ఎన్- టైప్ అయిపోయింది నాకు బయట. ఎక్కువ ఇచ్చి ఉంటే నేను దాచుకున్నాను అని కూడా రావచ్చు కదా రావచ్చు. నాకు. చెప్పలేం. మాటలు ఎలా అయినా తిరుగుతాయని. నాకు నేను కష్టపడిన దాంతో చెయ్యాలి అనేది నా కోరిక, నా డ్రీమ్. ఓకే. అందుకని నేను తీసుకోవటానికి ఇష్టం లేదు. ఇష్టం లేదు. అమ్మ ఒకవేళ మీ పరిస్థితికొస్తే అంటే మీరు అసలు బయటికెళ్లరు, ఎక్కడికెళ్లరు. ఒకవేళ హాస్పిటల్‌కి వాటిలకి వెళ్ళాలి, మెడిసిన్ తెచ్చుకోవాలి. అవి అంటే ఎవరు హెల్ప్ చేస్తారమ్మా? మా మా నాన్నగారు తీసుకెళ్తారు, మా చెల్లి వచ్చినప్పుడు తీసుకెళ్తుంది. ఆహా! అవసరం అంటే ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. వచ్చి చేస్తారు. ఆ, ఓకే. ఓహ్! వాళ్ళు మీ చెల్లి గారు మా వాళ్ళొచ్చి చెల్లి ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. హుహు. అది కూడా ఈ మధ్య అది కూడా అవసరం రావటం లేదు నాకు, యూనివర్సల్ కనెక్ట్ అయిన తర్వాత. ఓకే. యూనివర్సల్ నాకొచ్చి కనెక్ట్ అయింది, నేను కాదు. హ్మ్. అలాగా అంటే అది ఆనందంతో చెప్తున్నాను, అది పొగరగా కాదు. ఓకే. నాకు కనెక్ట్ అయిన తర్వాత అసలు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు నేను సిక్ అవ్వటం లేదు, పెయిన్స్ ఉండటం లేదు. ఇది హ్మ్. ఒక పెద్ద వండర్ అన్నమాట. 4 ఓకే. సార్లు ఫ్రాక్చర్లు అయింది నాకు బాడీలో. ఓకే. అలాంటిది అసలు పెయిన్స్ ఉండటం లేదు, హ్మ్. చాలా హ్యాపీగా ఉంటాను.
పెయిన్స్ లేకుండా అలా ఎలా అమ్మా అదే తెలియట్లేదు, నాకే తెలియట్లేదు. అంటే మెడిసిన్ వాడతారా మెడిసిన్ వాడను అసలు నేను, అస్సలు వాడను నొప్పులకి. మామూలుగా ఇంతకు ముందు వాడేదాన్ని, అసలు 1 ఇయర్ నుంచి అసలు నొప్పి లేదు నాకు, నొప్పులు ఉండటం లేదు. ఓకే. చాలా హ్యాపీగా కూడా ఉంటున్నాను. అది అవతల వాళ్ళకి కూడా నా వాయిస్, నాతో మాట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది అంటున్నారు. ఓకే. అదే డల్ గా ఉండటము, లేకపోతే పని చేశాను అలసిపోయాను అంటుంటారు. పిల్లలు అడుగుతుంటారు, ఆంటీ సండే మీకు బోర్ కొట్టదా, పండగలప్పుడు కూడా చేస్తారు. నాకు పని చేయకపోతే బోర్ కొడుతుంది, అందుకని ఇప్పుడు అప్పుడే అని ఉంటుంది. నాకు ఏ రోజైనా ఒకటే, చేసుకుంటే ఒక ఆర్డర్ వస్తుంది కదా అని ఇది ఉంటుంది. ఓకే. అంటే ఇంకా చాలా, అంటే ఇంట్లో ఉండే చాలా చేసుకోవడానికి చాలా ఉన్నాయి. ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నారమ్మా? అంటే దీంట్లో అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇది చేస్తే బాగుంటుంది, మిగతా అన్ని చేయలేను నేను, నేను లెగిసి చేయాలి, ఫోన్లో ఇది ఒక్కటే చేయగలం. ఓకే. అప్పుడు స్టార్ట్ చేయమన్నప్పుడు నేను కొంచెం వెనకడిగేశాను. ఓకే. శారీస్ అమ్ముతారా అంటారేమో అనేసి కొంచెం అనిపించింది. పర్లేదు, డబ్బుల కోసం కాదు, నీకు కొంచెం ఒక యావిగేషన్ ఉంటుంది కదా అనేసి స్టార్ట్ చేపించారు. అలా 2 months నీకు ఇష్టం లేకపోతే మానేద్దుగానని కూడా అన్నారు. అప్పుడు ఒక 2 months తర్వాత దిగాను. ఈ రోజున బాగా దాంట్లో కూరిపోయి ఉన్నాను. నిజంగానే దాని వలన నా డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పచ్చళ్ళు, ఈ వడియాలు అన్నారు. పచ్చళ్ళు లేదమ్మా, పచ్చళ్ళు అంటే కష్టం, మనుషులు ఉండాలి, చెయ్యాలి. అంటే వేరే చోట చేయిస్తాను. మీరే చెప్పి వాళ్ళతో చేయిస్తారు. ఓకే. ఆ ఇన్కమ్ అన్నదంతా మీరు వీళ్ళకి ఉపయోగిస్తారు. ఓకే. రీసెంట్ గా ఎప్పుడు పే చేశారమ్మా వీళ్ళకి? వీల్ చైర్లు లాస్ట్ మంత్ ఇచ్చాను. లాస్ట్ మంత్. అంటే ఎలా పెట్టుకుంటారు మీ టార్గెట్? లైక్ టార్గెట్ ఎందుకమ్మా, నడవలేని వాళ్ళు అసలు లేకుండా చేయాలన్న అది నా టార్గెట్. ఓకే. అసలు ఇంతమందికి ఇవ్వాలి అనేది లేదు అసలు. అంటే ఇప్పుడు తెలియకుండానే 180 మంది అయిపోయారు కదమ్మా. అంటే ఇంకా ఫర్దర్ గా వస్తూనే ఉంటది. చాలా ఉన్నాయి రిక్వెస్ట్, చాలా ఉన్నాయి కూడా, రావటం కాదు, ఉన్నాయి నాకు. నేను ఇవ్వటమే లేట్ అయిపోతాను ఇవ్వలేక. ఓకే. అంటే మీ ఎస్టిమేషన్ వరకు మొత్తం ఆమె టార్గెట్ క్లోజ్ చేసేయాలి అని, అలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండకూడదు అలా కోరిక, అంతేకాని ఇదేమి లేదు. ఓకే. అంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ బానే ఉంటుందమ్మా? అంటే అంతా అసలు చెప్పను, మొత్తం నేను అసలు ఎవరికి చెప్పను అసలు. అసలు ఏం చేస్తున్నారు ఏంటనేది ఎవరికి తెలియదు. తెలిసింది కానీ మొత్తం క్లియర్ గా నేను చెప్పను, ఎవరికి ఇచ్చాను అలా ఏం చెప్పలేదు అసలు. ఓకే. ఓకే. అంటే వీళ్ళకి ఇచ్చడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటదమ్మా? అంటే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు మీతో మాట్లాడతారా డైరెక్ట్ గా మీరే ఇస్తున్నారు అని తెలుస్తుందా? వీడియో కాల్లో నా ఎదురుగుండానే ఇస్తాము. వాళ్ళని కూర్చోబెట్టి, సైకిల్లో కూర్చోబెట్టి కొంచెం నడిపించి అంతా చూస్తాను. ఆ తర్వాత ఇంకా అబ్బాయి వచ్చేస్తాడు ఫొటోస్ తీసుకుని. ఓకే. ఓకే. అంతా మీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని మీరు వెళ్ళరు. ఓకే. సో చూసారు కదా, అసలు అమ్మ దగ్గర ఎలా అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్ రూపంలో కానీ, మనీ రూపంలో కానీ నాకు ఒకరు సాయం చేయండి అని అయితే ఎవరిని అడగరు. ఒకళ్ళు ఎవరైనా ఇస్తానన్నా కూడా తీసుకోరు. అమ్మ చెప్తుంది, మన రాధమ్మ గారు చెప్తుంది ఏంటంటే, అలా ఏమైనా బయట మనం చాలా వస్తువులు పర్చేస్ చేస్తూ ఉంటాము, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటాము, లేదంటే షాప్స్లో ఎక్కువ డబ్బులు పెట్టేసి, అలా కాకుండా సింపుల్గా ఫోన్లోని అమ్మది అప్రోచ్ అయ్యి ఆన్లైన్లో బిజినెస్, మన శారీస్ దగ్గర నుంచి ఇప్పుడు చాలా ఐటమ్స్ వచ్చేసాయి. జ్యువెలరీ, లేడీస్ మెయిన్ జ్యువెలరీ కానీ, శారీస్ కానీ, డ్రెస్సెస్, బట్టలు, అండ్ ఇప్పుడు ఈ మధ్య అమ్మ చెప్పినట్టు గిఫ్ట్ ప్యాకింగ్లు కానీ, ఎవరికైనా మనం ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కూడా అమ్మ దాంట్లోనే ఆన్లైన్లో చేసుకున్నా కూడా మనం కూడా తెలియకుండానే ఎవరికైనా సాయం చేయాలనుకోండి, అలా ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, టైం ఉండట్లేదు కానీ హెల్ప్ చేయాలని ఉంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఈ రకంగా మనం పర్చేస్ చేసినా మన డబ్బు ఎంతో కొంత, ₹1 వేరే వాళ్ళకి సాయం చేసినా కూడా ఆ మంచితనం అనేది మనం కూడా ఒక రకంగా హెల్ప్ చేసినట్టే అవుతాము. మనం కూడా రాధమ్మ గారి దగ్గర ఒక చేయి వేసినట్టు. అమ్మగారు అయితే ఎవరి దగ్గర సాయం తీసుకోరు, బట్ మనం కొనుక్కొని ఆ పర్చేస్ చేస్తే ఆ రూపాయి అన్నది వేరే వాళ్ళకి ఇచ్చే కుట్టు మిషన్లోనో, లేదంటే ఎవరికైనా వీల్ చైర్లోనో ఆ సహాయం అనేది మంది కూడా ఉండిపోతుంది. సో ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. సో చాలా ఇన్స్పైర్ అమ్మ. చాలా ఉమెన్స్ అనేది చాలామంది ఎవరు ఎలా యూజ్ చేసుకోవాలి ఫోన్ని కానీ, లేదంటే బయట ఉన్న సర్కిల్ని కానీ అన్నది ఎవరికి తెలియట్లేదు. వెళ్ళామా, ఆఫీస్లో వెళ్ళామా, జాబులు చేసామా, సంపాదించామా, ఇంట్లో పెట్టేసామా, వృధా ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. సేవింగ్స్ కూడా ఎవరు చేసుకోవట్లేదు. సో దాని కాకుండా మీరు నిజంగానే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి, అంటే బయటికే తిరిగి బిజినెస్లు చేయవలసిన లేదు, బయటికే తిరిగి మార్కెటింగ్లు కూడా చేయవలసిన లేదు, సింపుల్గా మీరు చేస్తున్నట్టు ఇంట్లో కూర్చొని చిన్న బిజినెస్ చేసుకుంటే డబ్బు సంపాదించుకోవచ్చు. అలానే మీ ఖర్చులకు వాడట్లేదు, ఇతరులకు ఉపయోగపడడానికే వాడుతున్నారు.
ఇప్పుడు 180 అయింది. ఇంకా పెరిగే కొద్దీ అవుతూనే ఉంటది. ఇంకా మీరు చాలా మందికి హెల్ప్ చేయాలి. కొత్త కొత్తగా ఆలోచనలు తీసుకొని వస్తున్నారు. దానికైతే మేమైతే చాలా ఇన్‌స్పైర్ అయిపోయాం. నాకు గూడా ఓకే. నేను ఎక్కడో కొంటూ ఉంటాను. లేదంటే షాప్ కని ఆఫీస్ పర్పస్ మీద ఉన్నా గూడా ఆన్‌లైన్‌లో ఎక్కడో బుక్ జేసుకుంటూ అవి టైంకి రావు, సరిగ్గా రావు. లేదంటే ఎక్కువ డబ్బులు పెట్టేస్తూ ఉంటాం. తెలియకుండానే చేసేస్తాం. సో, నేను గూడా మీ దగ్గర ఆన్‌లైన్‌లో కొనుక్కుంటానమ్మా. ఎందుకంటే మాకు గూడా అవసరం పడుతుంటాయి. అండ్ మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో, మాకు తెలిసిన సర్కిల్‌లో గూడా చెప్తాము. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతది. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా నెరవేరుతదని మేము అనుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.